మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. అప్పట్లో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న టైంలో వచ్చిన ఆయన ఇప్పుడు సైబర్ క్రైమ్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ చేస్తున్న ఏరియాలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా అనగానే ఒకప్పుడు నక్సల్స్కి పెట్టిన కోట. ఇప్పుడు నక్సల్స్ అనే పదమే లేదు, కానీ ఒక చరిత్ర నిలిచిపోయింది. అటువంటి ప్రాంతంలో పనిచేసిన ఆయన ఇప్పుడు దొంగలు, దోపిడీలు, అదేవిధంగా సైబర్ క్రైమ్, ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తున్నారు, అప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఆయన ఇచ్చిన సలహాలు ఏంటో ఆయన తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీ పేరు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎస్ఐ నుండి డిఎస్పీగా అయిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం ఆదిలాబాద్ పనిచేసి మీరు ఒక్కరే కనిపిస్తుంటారు. ఆదిలాబాద్ 1995లో ఎలా ఉండేది మూమెంట్, ఇప్పుడు 2026లో ఆదిలాబాద్ క్రైమ్ ప్యాటర్న్ ఎలా మారింది, అప్పుడు పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు పబ్లిక్కి పోలీస్ రిలేషన్ పెరిగిందా తగ్గిందా, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జీవన్ రెడ్డి గారు ఒక కుటుంబ నేపథ్యం. జీవన్ రెడ్డి గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? ఛాన్స్ అండి. మాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ గంభీరావుపేట. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్. నేను డిగ్రీ సిద్దిపేట చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించడానికి బాగా హార్డ్ వర్క్ చేసి ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ ఓయూ, తర్వాత ఎంఏ తర్వాత ఎల్ఎల్బి ఓయూలో చేయడం జరిగింది. కంటిన్యూ 5 years ఓయూలో ఉంటూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం జరిగింది. దానిలో అప్పుడు 95లో మేము ఈ ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగింది. 95 నుంచి 1 year వరకు బేసిక్ ట్రైనింగ్ పోలీస్ అకాడమీలో చేసిన తర్వాత మాకు ఆదిలాబాద్ డిస్టిక్ అలాట్ కావడం జరిగింది. ఓకే సార్, మీరు పోలీస్ ట్రైనింగ్ నుంచి కాకుండా ఒక్కసారి మీ ఇంటికి వెళ్దాం, గంభీరపేటకి. గంభీరపేట అనగానే ఒకప్పుడు నక్సల్స్ బాగా పెట్టనుకోండి, ఒక జనశక్తి, ఒక పీపుల్స్ వార్. ఈ రెండింటి గ్రూపుల మధ్యన గంభీరపేటలోకి చాలా చరిత్ర కనిపిస్తుంటుంది. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కరెక్ట్ అండి. మా గంభీరావుపేట మండలం అంటే బాగా ఎఫెక్టెడ్. మీరు అన్నట్టు మావోయిస్టులు ప్లస్ చంద్రపుల్లారెడ్డి జనశక్తి వర్గం కూడా ఉండేది. ఆ 2 గ్రూపుల మధ్య కూడా ఇంటర్నల్ వార్ ఉండేది. ఒకప్పుడు అక్కడ మా విలేజ్ పక్కన 2 జనశక్తి వాళ్ళను చంపేసి వారి యొక్క తలలు కూడా తెచ్చి మా విలేజ్లో పెట్టడం జరిగింది. అప్పుడు అటువంటి సిచ్యువేషన్ని మేము అప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంట్లో కూడా చాలామంది వద్దన్నారు, అయినను డేర్ చేసి మేము రావడం జరిగింది. అప్పుడు మా ఫాదర్ పేరు కూడా రాసి వీళ్ళ ల్యాండ్స్ ఎవరు కొనద్దు అని కూడా గోడ మీద పోస్టర్ కూడా అంటించడం జరిగింది. ఎందుకంటే నేను ఎస్ఐ అయినందుకు ఒకటి, తర్వాత మా ఫాదర్ కూడా ల్యాండ్ లార్డ్ అని చెప్పి ల్యాండ్స్ ఎక్కువ లేకున్నా అలా ఆ విధంగా క్రియేట్ చేసి వేయడం జరిగింది. సార్, ఆ గంభీరపేట స్టేషన్ బయట ఒక ఎస్ఐని కాల్చడం, అప్పుడు చాలా మూమెంట్, రెగ్యులర్గా ఏదో ఒకటి మూమెంట్ ఉండేది వాళ్ళ యాక్టివిటీస్. కానీ మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా, వద్దురా మనకి ఎందుకు ఇవన్నీ? వద్దన్నారు ముందైతే. ఎందుకంటే మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్, తర్వాత మాకు అగ్రికల్చర్ కూడా ఉండేది. వేరే జాబులు ట్రై చేయ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దన్నారు. కానీ నేనే డేర్ చేసి ప్రజలకు సర్వీస్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు, దీనిలో మనకు రికగ్నిషన్ వస్తుంది అని చెప్పి నేను ఇంట్రెస్ట్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మా విలేజ్లో ఉన్నప్పుడే సాబీర్ ఖాన్ అనే ఒక ఎస్ఐని నక్సలైట్లు గంభీరపేట టౌన్లో చంపడం జరిగింది. ఇవన్నీ చూశారు కదా. మీరు రాగానే ఆదిలాబాద్ జిల్లా వచ్చింది ఫస్ట్. ఆదిలాబాద్ జిల్లా అప్పటికి కూడా అది చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ఇంద్రావల్లి ఇవన్నీ కూడా జరగడం. ఆ టైంలో మీరు వచ్చేసరికి ఆదిలాబాద్ ఎలాగుందంటే, అసలు ఆదిలాబాద్ రావడానికి బస్సు సౌకర్యం ఉందా అప్పట్లో? ఉండే అండి, బస్సులు ఉండే, నేషనల్ హైవే ఉన్నది, బస్సులు ఉన్నాయి. మాకు అలాట్ అయిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్లో బస్ ఎక్కి ఇక్కడ ఆదిలాబాద్ రావడానికి 7 hours పట్టిందండి టైం బస్సు. వచ్చిన తర్వాత మేము ఫస్ట్ టైం, నేను అప్పటి వరకు ఆదిలాబాద్ ఎంట్రీ కాలేదు ఎప్పుడు. జాబులో జాయిన్ కావడానికే ఇక్కడ ప్రొఫెషనల్ ఎస్ఐ జాయిన్ అవ్వడానికి ఎస్పీఆర్ రిపోర్ట్ చేయడానికి 96లో రావడం జరిగింది. అదే నేను ఫస్ట్ టైం ఆదిలాబాద్ రావడం. అప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్. మళ్ళీ షెల్టర్ జోన్ ఎక్కువ వాడినప్పుడు ఆదిలాబాద్లో. నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఎస్ఐగా ఉట్నూరులో 5 months ట్రైనింగ్ చేసిన తర్వాత, ఎవరండి అప్పుడు ఎస్పీ? అప్పుడు హసన్ రజా సారు ఎస్పీగా ఉండే. మేము పిఎస్ఐగా రిపోర్ట్ చేసినప్పుడు ప్రొఫెషనల్ పీరియడ్ అయిన తర్వాత ఉట్నూరు కూడా కంప్లీట్గా అదే కదండి, ఇంద్రవల్లి అవన్నీ ఉన్నాయి కదా. ఉట్నూరు కూడా థిక్ ఫారెస్ట్ ఏరియా, మోస్ట్ ఎఫెక్టెడ్. అప్పుడు ఉట్నూరులో కూడా అప్పుడు ఎన్కౌంటర్లో అంబుష్ చేసి 2 ఎస్ఎల్ఎంగా చంపడం జరిగింది. దాని తర్వాతనే మాకు పోస్టింగ్ వచ్చింది అక్కడ.
ఇక్కడ సోపం కూడా ఉంది కదండి. పొల్యూషన్లో స్తూపం కూడా ఉన్నది. ఉమ్. ఉమ్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు అప్పుడు హసన్ రజా సార్ చెన్నూరు ఇవ్వడం జరిగింది. చెన్నూరు కూడా మోస్ట్ ఎఫెక్టెడ్. అక్కడికి పోయిన తర్వాత చెన్నూరు దళం కూడా ఉండే. ఇక నేను చెన్నూరులో ఒక 1 year పనిచేశాను. పనిచేసినప్పుడు కూడా రెగ్యులర్గా కోమింగ్ ఆపరేషన్, అంబుష్ ఇవన్నీ మేము పోయేవాళ్ళం. కొన్నిసార్లు కోమింగ్ ఆపరేషన్ పోతే 3 days కూడా ఫారెస్ట్లో ఉండేవాళ్ళం. ఫారెస్ట్లో వర్షం పడ్డా కానీ ఫారెస్ట్లో ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా ఎక్స్ట్రీమిస్ట్ గురించి వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడైనా దళం ఎదురైందండి మీకు చెన్నూరు దళం? అంటే సైడ్లోకి వెళ్ళిపోయింది కానీ మాకు డైరెక్ట్గా ఎదురు కాలేదు. అచ్చా. తర్వాత చెన్నూరు నుండి చెన్నూరు నుంచి కేరామేరి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కేరామేరి కూడా అది జోడేఘాట్ కేరామేరి అదంతా అది కూడా ఫుల్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ కూడా 1 year పనిచేయడం జరిగింది. అక్కడ మాకు క్వార్టర్ లేకుండా కేరామేరిలో. అప్పుడు ఒక ప్రైవేట్ ఇల్లు కేరామేరి అద్దెకి ఇచ్చేవారండి ఎప్పుడు పోలీసులకి వాళ్ళు? ఇచ్చేవాళ్ళం. అంటే చాలా తక్కువ, కొద్దిగా డేరియేషన్ ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను అద్దెకున్న ఇల్లు పొల్యూషన్ 1 kilometer దూరం. అది ఇంట్లో ఉంటే కూడా ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి. లాస్ట్కు వాళ్ళ బుక్స్లో కూడా అప్పుడు సందీప్ షాండిల సాబ్ ఉన్నప్పుడు ఒక డైరీలో దొరికిందట, కేరామేరి ఎస్ఐ బయట ప్రైవేట్ ఇంట్లో రెంట్కుంటుండు, అతన్ని మనం టార్గెట్ ఈజీ చేయొచ్చు అని చెప్పి డైరీలో దొరికిందట. దొరకనప్పుడు ఎస్పీ గారు ఏం చేసినట్టే, నువ్వు అక్కడ సేఫ్టీ లేదు అని చెప్పి నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి తాంసీ పొల్యూషన్ ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఎంతకాలం పనిచేస్తారు కేరామేరి? 1 year 3 months వరకు పనిచేసాను. సార్ పక్కన తిరిగానే దళం ఆ మూమెంట్ ఉండేది ఏమన్నా? ఉండేదండి, ఉండేది. చాలా పెద్ద పెద్ద హిల్లక్స్, థిక్ ఫారెస్ట్, అప్పుడు మూమెంట్ బాగుండేది. షెల్టర్ కూడా తీసుకునేవారు. అక్కడ లోకల్ అఫెన్స్ చేయలేదు కానీ చుట్టుపక్కల చాలా చేసేవారు. ఒక భీమరావు అని మా కేరామేరిలో పనిచేసే కానిస్టేబుల్ని కూడా అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత అతన్ని కేరామేరిలో చంపేయడం జరిగింది. అయ్యో. జోడేఘాట్ ఎలాగుంటుంది అప్పుడు? జోడేఘాట్ కూడా ఉండేది. అంటే అక్కడ షెల్టర్ తీసుకునేవారు కదా? షెల్టర్ జోన్ ఎక్కువ వాడేది. ఓకే. తర్వాత ఎక్కడికి ఇచ్చారు మీకంటే? తర్వాత ఇక్కడ తాంసీ, ఆదిలాబాద్కు 15 kilometer దూరంలో తాంసీ, కొంచెం పీస్ఫుల్ ఏరియా, ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ పెద్దగా ఉండకపోయేది. కాకపోతే ఇక్కడ వేరే యాక్టివిటీస్, క్రైమ్స్ ఉండేవి. మహారాష్ట్రకి వెళ్ళి దేశీదారు చాలా ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఇక్కడికి. అప్పుడు సార్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు నాకు చెప్పిండు, కొద్దిగా నువ్వు అది దేశీదారు కంట్రోల్ చేయాలి, మహారాష్ట్రకి వెళ్ళి రావడం మూలంగా మన గవర్నమెంట్ రెవెన్యూ బాగా లాస్ అవుతుంది అంటే చాలా కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులు బాగా పెట్టడంతో కొంచెం మంచి రికగ్నిషన్ వచ్చి అప్పుడు ఎస్పీ మహేష్ భగవత్ ఎస్పీ గారు నన్ను గుర్తించి నన్ను ఎలాంటి పోస్టింగ్ నేను అడగకుండానే నాకు ఆదిలాబాద్ 1 town ఇవ్వడం జరిగింది.